నమస్తే. ఈరోజు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గవర్నర్ ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరో పక్కన కేసీఆర్ స్థాయి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరన్నటువంటి వ్యాఖ్యలు కాదు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఎంపీ బలరాం నాయక్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఒక పక్కన కేటీఆర్ చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, అందుకే అసెంబ్లీకి రాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరా? చూసేది లేదు, చెప్పేది లేదు. కేసీఆర్ వాళ్ళు బయటికి వచ్చి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, అది మాకు సంబంధం లేదు. కేసీఆర్ గారిని నేను గౌరవిస్తా. కేటీఆర్ గారు మాట్లాడేదానికి ఆయన ఎదిగే ఒక లీడరు, గౌరవం ఉంచుకొని మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఆయనకు నేను ఒకటే చెప్తున్నా కదా, కేసీఆర్ గారికి గౌరవనీయుల ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాం. ఆయన గౌరవంగా మాట్లాడితే రేపు మాట్లాడితే దాన్ని బట్టి నేను ఆయనకు చెప్పగలుగుతా. ఇవాళ కేటీఆర్ మాట్లాడినది కరెక్ట్ కాదు. ఆయన ఎదిగే లీడర్, ప్రజాస్వామ్యంలో ఉన్న లీడర్. మనం అందరం అన్నదమ్ములని అనుకున్నప్పుడు ఆయన ఒక ప్రజాస్వామ్యంలో ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకోమను. నేను అగోగౌరవంగా మాట్లాడితే ఇది బాగుండదు, ఆయనకు బాగుండదు, నాకు బాగుండదు. మాట్లాడాలంటే నేను కూడా సోది కబుర్లు లేను. ఆయన కేటీఆర్ గారు చెప్పినట్టు నేను కూడా చెప్తా. బిల్లు పెట్టేటప్పుడు ఉన్నారా వీళ్ళు? సంఖ్యలు పెడితే మరి ఖమ్మం జిల్లా రైతులను తీసుకుపోయి సంఖ్యలు పెట్టిండ్రు. మరి అప్పుడేటు పోయిండు కేటీఆర్? మొన్నగో నిజామాబాద్లో పోయి తీసుకుపోయి ఎస్సీలకు పోయి తీసుకుపోయి జైల్లోకి వేసి కొట్టించినారు. అప్పుడు మా స్పీకర్ గారు వచ్చింది, అప్పుడేటు పోయిండు కేటీఆర్? ఇవన్నీ వద్దు. ఆయనకు కొద్దిగా కూల్గా మాట్లాడమను. ఎదిగే లీడర్ ఎదిగినట్టు ఉండు. మనం ఒదిగిన కొద్దీ ఎదగాలి. నేను మాట్లాడాలంటే దునియా మాటలు మాట్లాడతా, భాషను చెప్తా. పట్టు నీ థమ్సాప్లు దాగిరి చెప్పినట్టు చెప్పనా నేను? గవర్నర్ మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశిస్తూ ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలా మాట్లాడుతున్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు. గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీ ఏది చెప్తే గదే చెప్తారు. ఇది వాస్తవమా కాదా పంచిన లెక్కలు కూడా చూసుకుంటాడు. 21,000 కోట్ల రూపాయలు రైతులకు ముట్టినాయా లేదనేది వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండబట్టికే గవర్నర్ గారు చెప్పడం జరిగింది. అది ముందుగాల మనం కామన్ సెన్స్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇవాళ కాస్మెటిక్ ఛార్జీ, మెస్ ఛార్జీలు పెంచినరా లేదా? రైతులకు మనము రుణమాఫీ 21,000 కోట్లు చేసినామా లేదా? గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా లేదా? బస్సులు ఫ్రీ ఇస్తున్నామా లేదా? 2 యూనిట్ కరెంటు ఇస్తున్నామా లేదా? అన్నీ చూసుకొనే మాట్లాడతారు గవర్నర్ తప్ప గవర్నర్ గాలి మాటలు మాట్లాడరు. గవర్నర్ గారికి అగోపరిచినట్టు అయిపోతుంది. అది తప్పుగా అయిపోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అలాగే సెక్రటరీ తెలుసా, అంబేద్కర్ గారు ఏది నిజం చెప్తాడో గవర్నర్ గారు కూడా అదే నిజం చెప్తాడు. కాబట్టి అంబేద్కర్ గారిని గౌరవించు, గవర్నర్ కూడా గౌరవించు. సెక్రటరియట్లో పెట్టినటువంటి విగ్రహాన్ని అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సైతం కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసి గాంధీ భవన్లో చెప్తున్నాం. నేను ముట్టుకోమని చెప్తా. వాళ్ళ గవర్నమెంట్ ఒకళ్ళు రానే రాదు. టీఆర్ఎస్ వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోమని చెప్పు, నిప్పు అగ్గి అయిపోతుంది. ప్రభుత్వాన్ని నడిపే అనేది ఒక్కంది కాదు. ప్రజాస్వామ్యాలు అందరూ బతుకుతున్నారు. ఇలా వాళ్ళు బతుకుతున్నాం, మనం బతుకుతున్నాం. తెలుగు తల్లిని అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టడం తప్ప, ఒక తెలుగు తల్లిని మనం గౌరవించడం తప్ప. ఆయన వచ్చినాక ఇంకా తెలుగు తల్లి చుట్టుముట్టు మొత్తం ఎవ్రీడే పూలు పెట్టుకోమని చెప్పు తప్ప ఎందుకు? రేపు గవర్నమెంట్ వాళ్ళకు ఒకళ్ళు వస్తే పూలు పెట్టుకోమని, బంగారం అదే తెలుగు తల్లిని బంగారం విగ్రహంతో పూతలతో చేయించుకోమని వద్దనేవాడు అంటాడు. బ్రదర్, మేము గౌరవిస్తున్నాం, నువ్వు గౌరవించు. ప్రభుత్వాన్ని నడిపే అటువంటి దమ్ము ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆ సత్తా లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నాడు. సార్, ఒక ముఖ్యమంత్రికే ఉన్నది తస్సా. భారతదేశంలో 3-4 జాగాల్లో కాంగ్రెస్ వస్తే అందులో భారతదేశంలో మాకు బడ్జెట్ రాకపోయినా కిషన్ రెడ్డి గారు ఆపినా, మాకు బడ్జెట్ ఇవ్వకపోయినా, ఈ రాష్ట్రాల్లో ఇన్కమ్ ట్యాక్సెస్ జీఎస్టీ కట్టినా మాకు ఇవ్వకపోయినా మేము గవర్నమెంట్ నడుపుతున్నామంటే యువర్ గ్రేట్నెస్ యువర్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు 15 నెలల కాలంగా ఇన్ని పథకాలు అమలు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి, అక్కడ అభ్యర్థిని పెడితే నరేంద్ర రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది బీఆర్ఎస్ను బీజేపీ రెండు ఒకటై వాళ్ళ అక్కడ నుంచి పైసలు తీసుకొచ్చిన, వీళ్ళు పాతకాలంలో సంపాదించిన పైసలు పుచ్చుకొని ముగ్గొట్టి ఇచ్చిండ్రు. అట్లా